ఇలా అనేకం ఉన్నాయి. బైబిల్లో చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో 1 నుండి 7 వాక్యాలు చూసుకుంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చూసుకుంటే జిహాద్ ధర్మయుద్ధం ప్రస్తావన ఉంది. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 10 నుండి 18 వాక్యాల్లో జిహాద్ ధర్మయుద్ధం యొక్క ప్రస్తావన ఉంది. అదే సంఖ్యాకాండంలో చూసుకుంటే 31వ అధ్యాయము 1 నుండి 18 వాక్యాల్లో ధర్మయుద్ధం యొక్క ప్రస్తావన ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సంఖ్యాకాండంలో 31వ అధ్యాయము 4 నుండి 8 వాక్యాలు చదివితే మోషే ప్రవక్త ఇజ్రాయేలులోని 12 తెగలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క తెగ నుండి 1000 మంది సైనికుల్ని తీసుకొని, అంటే 12,000 మంది సైనికులు తీసుకొని మిద్దానేయులు అనేటువంటి తెగ మీదకి దండయాత్ర చేసి వారి పురుషులందరినీ చంపేసి అక్కడ ఉన్న వారి ధనాన్ని, వారి స్త్రీలను తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇది యెహోవా ఆజ్ఞ ప్రకారంగా జరిగినట్టుగా ఉంది. ఇంకా కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యేసువారు శాంతిగా మారిపోయారు అంటుంటారు. యేసువారు చెప్పిన విషయాలు చూడండి. బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు. ఏమని చెప్పారు? నేను భూమి మీద సమాధానం పంపుడుకు వచ్చిందని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే తప్ప సమాధానాన్ని పంపుడుకు రాలేదు అని యేసువారు అంటున్నారు. భూమి మీద ఎందుకు వచ్చారంట? ఖడ్గాన్ని పంపడం కోసం వచ్చారు, సమాధానం కాదని యేసువారు చెప్తున్నారు. ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో. మరి యేసువారు చెప్తున్నారు, నేను భూమి మీద అగ్నివే వచ్చిందని, అది ఇప్పటికే రగులుకొని ఉండవాలని నేను కోరుచున్నాను అన్నారు. అగ్నివే వచ్చానని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చూడాలంటే లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. బైబిల్లో యేసువారు అంటారు, నేను ఏలుటకు ఇష్టం లేనటువంటి నా శత్రువుల్ని నా వద్దకు తెచ్చి నా ముందు సంహరించుడి అంటున్నారు. యేసువారు ఏలటము, రాజ్యం ఏలటము ఎవరికైతే ఇష్టం లేదో ఆ శత్రువుల్ని యేసు వద్దకు వచ్చి యేసు ముందు సంహరించమని యేసు స్వయంగా చెప్తున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసువారిని యూదులు పట్టుకునే ప్రయత్నం చేసేటప్పుడు యేసువారు పారిపోయి అక్కడ ఒక తోటలో దాక్కుంటారు తన శిష్యులతో పాటు. యూదులు పట్టుకోవడానికి వస్తారేమో, మీరు కత్తులు సిద్ధం చేసుకోండి. ఎందుకు కత్తులు సిద్ధం చేసుకుంటున్నారు? పేతురు వచ్చి, యేసయ్య మా దగ్గర 2 కత్తులు ఉన్నాయంటే ఓకే అంటారు. 2 కత్తులు ఉన్నాయి. ఎందుకు 2 కత్తులు? కూరగాయలు కోసుకోవడం కోసం కాదు, ఎవరైనా వస్తే ధర్మపోరాటం చేయాలని. లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వాక్యంలో యేసువారు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? కత్తి లేనివాడు బట్టలమ్మి కత్తులు కొనుక్కోవాలని చెప్తున్నారు. మీ దగ్గర కత్తి లేకపోతే ధర్మ పోరాటం కోసం బట్టలమ్మి కత్తి కొనుక్కొని యేసువారు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ధర్మ పోరాటం యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, మహాభారతం ఉంది, భగవద్గీతలో ఉంది, భారత రాజ్యాంగంలో కూడా ఉంది ధర్మ పోరాటం చేయమని. వింటున్నారా? అయితే నేను ఇక్కడ కూడాను నా ప్రసంగంలో ముస్లింలా పాల్పడలేదు, కేవలం హిందువులే క్రైస్తవులే పాల్పడ్డారు అని చెప్పలేదు. చేసిన హిందువులు ఉన్నారు, చేసిన క్రైస్తవులు ఉన్నారు, చేసిన ముస్లిం ఉన్నారు. కానీ వారికి వారి యొక్క ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు నేను మీకు తెలియజేశాను. నేను భావిస్తున్నాను మీ ప్రశ్నకు సమాధానం లభించిందని. నా పేరు రవీందర్, గ్రామం మనసన్పల్లి. ఇప్పుడు దేవుని నమ్మదు, ఫోటో ఉంటే నమ్మొద్దు అని చెప్పారు కదా. తిరుపతికి చాలా మంది వెళ్తుంటారు, కొందరు రోజుకు లక్షల మంది వెళ్తుంటారు, గల్లబడుతుంటారు కదా. మరి వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మాత పెద్ద పండితులు లేరా, మాత అయ్యలు లేరా, వాళ్ళకి తెలియదా? మీకే తెలుసా? సోదరులు రవి వారు ప్రశ్న అడుగుతున్నారు. మరి ఫోటోలు విగ్రహాలు ఉంటే నమ్మొద్దు, పూజ చేయొద్దు అని అంటున్నారు కదా. మరి తిరుపతికి చాలామంది వందల వేల లక్షల మంది వెళ్తున్నారు కదా. మరి వారందరూ వెళ్తున్నది కరెక్ట్ కాదా? మా పెద్దవాళ్ళు ఉన్న పండితులు వారికి తెలియదా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయము, ఒక పనిని వందల మంది, వేల మంది, లక్షల మంది చేస్తుంటే అది కరెక్ట్ అయిపోతుందా? ఉదాహరణకి నేడు సమాజంలో వ్యభిచారం ఎంతమంది చేస్తున్నారు తెలుసా? 10 మందా, 100 మందా, 1000 మందా? వేల మంది ఉన్నారు వ్యభిచారం చేసేవారు. వేల మంది చేస్తున్నారు కదా, తప్పెలా అవుతుంది అనొచ్చా? కాదు. చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అంటాం సమంజసమైన విషయం కాదు. మొదటి విషయం, అసలు సరైనదా తప్పని ఎలా నిర్ణయించాలి? ఫోటోల్ని ఆరాధించొచ్చా? విగ్రహాలను ఆరాధించొచ్చా? ఆరాధించకూడదా? ఏదైనా చెయ్యొచ్చా? చేయకూడదని ఎలా నిర్ణయించాలి? ఉదాహరణకి హిందూ మత గ్రంథాలలో భగవద్గీత ఉంది. భగవద్గీతను చూసుకున్నట్లయితే భగవద్గీత 16వ అధ్యాయము 24వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తృమిహర్హసి. నీవు చేయదగినదియు చేయరానిది నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. కావున శాస్త్రమందు చెప్పబడిన దానిని తెలుసుకుని ఆ విధముగా నీ జీవితంలో పని చెయ్యి, కర్మము చెయ్యనుంది. ఇప్పుడు నువ్వు ఏమి చేయాలి? విగ్రహారాధన చేయాలా, లేక కనబడనుండి దేవుణ్ణి ఆరాధించాలా, ఫోటోని ఆరాధించొచ్చా, ఆరాధించకూడదా? ఏదైనా ఒక పని చేసే ముందు ప్రతి విషయం శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో ఉన్నదాన్ని తెలుసుకుని అలా చేయాలి. అలా కాకుండా అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తాను అని అన్నారు అనుకోండి, దానికి భగవద్గీత చెప్తుంది 16వ అధ్యాయం 23వ వాక్యం చూసుకున్నట్లయితే యశాస్త్ర విధి మూర్తృజ్య వర్తతే కామకారత న సిద్ధి మహాప్నప్తి న సుఖం న పరాంగతి.
ఎవరైతే శాస్త్రంలో ఉన్న విషయాలను వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతారో అలాంటి వాడికి ఇక్కడ సుఖము ఉండదు, చనిపోతే మోక్షము ఉండదు అని తెలియచేయడం జరిగింది. అయితే శాస్త్రంలో ఉన్నదా లేదా అని చూడాలి. శాస్త్రంలో ఏమనుంది నేను మీకు తెలియచేశాను. ఉదాహరణకి శ్వేతాశ్వతరోపనిషత్ 3వ అధ్యాయము 2వ మంత్రాన్ని చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఏకో హి రుద్రో నా ద్వితీయాయ తస్తువా య ఇమాం లోకానిషత ఈశనిభిః. ఈ సమస్త లోకాల్ని పుట్టించి పాలించండి రుద్రుడు ఒక్కడే. నా ద్వితీయాయ తస్తువా, రెండోవాడు ఆయన పక్కన మరొకడు లేడు. ఒకే ఒక రుద్రుడు ఉన్నాడు. మరి ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి. భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏకభక్తి శిష్యతే అని చెప్పడం జరిగింది. ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించిన వాడు మాత్రమే జ్ఞాని అవబడుచున్నాడు. పుట్టపర్తి మనం చూసుకున్నట్లయితే అక్కడ పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు. దేవుడి యొక్క లక్షణాలు చూసాం. దేవుడు ఉన్నాడు పుట్టించేవాడు, పుట్టినటువంటి వాడు కాదు. దేవుడు అనేవాడు ఉపాధి ప్రదాత, ఉపాధి గ్రహించేటటువంటి వాడు కాదు. దేవుడు అనేవాడు మరణాన్ని ఇచ్చేవాడు, మరణించేటటువంటి వాడు కాదు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఈ రోజు 2 నెలల తర్వాత మరణిస్తారు అని డాక్టర్స్ చెప్తున్నారు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. మరణించేవాడు దేవుడు కాదు అంటుంది ఖురాన్ గ్రంథము. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన తిరిగి లేపేటటువంటి వాడు దేవుడు. కాబట్టి ఈ ఆలోచన ప్రకారంగా ప్రజలందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలి అన్నది కాకుండా అసలు వాస్తవం ఏమిటి? దేవుడు మీకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఎవరు? మనందరికీ, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి దేవుడు ఒకడే. ఆయన ఆకాశం పైన ఉన్నాడు. ఆయన్ని ఆరాధించాలనేది వాస్తవము. అందరూ చేస్తున్నారు, నేను చేస్తానడం వాస్తవమైన విషయం కాదు. పండితులు ఉన్నారు. పండితుల గురించి ఒక విషయం చెప్పాలంటే, ఉదాహరణకి నా యొక్క జీవితంలో జరిగిన ఒక అనుభవం నేను